రాత్రిపూట సాయంకాలంలో మీరు చూడండి, అందరూ కూడా గుడికెళ్ళి భజన చేసి సంధ్యా ఆరతి అంటారు, సంధ్యా ఆరతి చేసుకొని అక్కడ కూర్చొని చక్కగా తులసి పూజ చేసుకొని అందరూ వచ్చి ఇంట్లో ధూపం పెట్టి ఏదో ఒక స్తోత్రమో భగవంతుడి యొక్క నామాలు చక్కగా పారాయణ చేసుకొని ప్రవచనం విని త్వరగా నిద్రపోతారు. ఎంత మనిషి కష్టపడతాడో అంత రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కష్టపడటం, ఈ రెస్ట్ తీసుకోవటం, ఈ రెండు ఏం చేస్తుంది అంటే ఒక మనిషిని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఈరోజు స్ట్రెస్ ఎందువల్ల వస్తుంది అంటే ఓవర్ వర్క్ చేయడం చేత. మా వాడు ఎంత కష్టపడుతున్నాడండి ప్రొద్దు నుంచి రాత్రి దాకా, అసలు తిండి లేదండి, తిప్పడి లేదండి, అసలు ఎంత కష్టమో అంత కష్టమండి. అంత కష్టం ఎవరు పడమన్నారు? హాయిగా 2 పూటలు చక్కగా తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్యామిలీతో గడిపి ఆరోగ్యాన్ని చూసుకొని వ్యాయామం చేసి ధర్మం గురించి చింతన లేకుండా కష్టపడి ఏమి సంపాదించేది ఉంది? సంపాదన తప్పనట్లేదండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సూర్యుడు కూడా ధర్మం కోసం, ఒక బ్యాలెన్స్ కోసం అస్తమిస్తున్నాడు. మన జీవితంలో కూడా వర్క్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో అంతే మనకి ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంట్. ఎంతైతే మనకి వర్క్ లైఫ్ ఇంపార్టెంటో అంతే మనకి డివోషనల్ లైఫ్ ఇంపార్టెంట్. ఎంత మనకి వర్క్ లైఫ్ ఇంపార్టెంటో అంతే మనం ఒక బ్రేక్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. నిన్న మేము ఫోన్ పవర్ బ్యాంక్కి పెట్టిందనమాట. అయితే ఇలా ముట్టుకొని అని కాలింది. ఏంటబ్బా ఇట్లా కాలిపోతుంది ఫోన్ అని చూసేసరికి కొద్దిసేపు ఆ పవర్ బ్యాంక్ తీసేస్తే కూల్ అయింది. మీ అందరికీ కిచెన్లో పనిచేసే వాళ్ళకి తెలుసు, మిక్సర్ని గర్ర అని బాగా తిప్పామనుకోండి, వేడే పాట్ అని వెళ్తుంది. కాబట్టి ప్రతిదానికి కొద్దిసేపు చల్లారనివ్వు అని అంటారు. అట్లా మనం కూడా కొద్దిగా చల్లారాలి. అంతేగాని వర్క్ ప్రెజర్ స్ట్రెస్ ఇది మంచిది కాదు మానవుడికి. ఒక బ్యాలెన్స్ అనేది చాలా